తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపింది. 2 లక్షల వరకు రుణాల మాఫీ కోసం 18,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. 2 లక్షలకు పైన ఉన్న రైతుల రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక 2 లక్షలలోపు రుణం ఉన్నా ఇంతవరకు మాఫీ కాని రైతులు ఎంతమంది ఉన్నారు? ఆలస్యానికి కారణం ఏంటి? అసలు రుణమాఫీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? లెట్స్ వాచ్ దిస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అడుగులు వేసింది. అందుకు అనుగుణంగానే ఆగస్టు 15వ తేదీ వరకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. మొత్తం 3 విడతల్లో మాఫీ చేసిన ప్రభుత్వం మొదటగా 0 నుంచి 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,00,000 నుంచి 1,50,000, మూడో విడతలో 1,50,000 నుంచి 2 లక్షల లోపు ఉన్న రుణాల మాఫీపై నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అందుకు సంబంధించినటువంటి నిధులకు 3 విడతల్లో విడుదల చేసింది కూడా. మొత్తం రుణమాఫీ కోసం 18,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా రుణమాఫీ జరగలేదు. ఇప్పటికీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ రైతులకు రుణమాఫీపై క్లారిటీ ఇవ్వడానికి అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల వరకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి లెక్కలను సేకరించింది. వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారి ఇంటికి మండల స్థాయి అధికారులు వెళ్లి ఎందుకు రుణమాఫీ జరగలేదన్న కారణాలను తెలుసుకుని వారి కుటుంబం సెల్ఫీ ఫోటోలను ప్రభుత్వం ఇచ్చిన యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డులో పేరు మ్యాచ్ కాకపోవడం, ఇలాంటి పలు కారణాలు చెబుతున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు దాదాపు 22 లక్షల మంది ఉన్నారు. అందులో 2 లక్షల మందికి రైతు రుణమాఫీ జరగలేదు. 1,00,000 మంది రైతుల రుణమాఫీకి సంబంధించిన ఫోటో, అడ్రస్, వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి యాప్లో అప్లోడ్ చేశారు. అయితే ఇంకా 1,00,000 మంది అందుబాటులో లేరు. వారి ఆచూకీ లేదంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కొంతమంది విదేశాల్లో, మరికొంతమంది అందుబాటులో లేకపోవడంతో ఆ 1,00,000 మందికి రుణమాఫీ జరగలేదంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే 2 లక్షలకు పైగా తీసుకున్న రుణాల మాఫీపైన ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నటువంటి రైతులు రుణమాఫీ కాక అయోమయానికి గురవుతున్నారు. 2 లక్షలకు పైగా ఉన్న రుణం బ్యాంకుల్లో కడితే వెంటనే రుణమాఫీ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడంతో చాలా మంది రైతులు రుణమాఫీ కోసం 2 లక్షల పైగా ఉన్న అమౌంట్ను బ్యాంకుల్లో జమ చేసి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రుణమాఫీకి తగిన నిధులు లేకనే రుణాలు మాఫీ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖ వద్ద నిధులు జమ అయిన తర్వాత రుణమాఫీ పూర్తిగా చేస్తామని సంబంధిత శాఖల వర్గాలు తెలియజేస్తున్నాయి. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో అని రైతులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.